హౌ డు లివింగ్ థింగ్స్ గెట్ దేర్ ఫుడ్? అయితే లివింగ్ థింగ్స్ అనేటివి వాటి ఫుడ్ ని ఎలా తీసుకుంటాయి? అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ ని ఒకే విధంగా తీసుకుంటాయా అంటే తీసుకో. ఒక్కొక్క లివింగ్ ఆర్గానిజం ఒక్కొక్క రకంగా ఫుడ్ ని తీసుకుంటుంది. అవి ఫుడ్ తీసుకునే విధానాన్ని బేస్ చేసుకుని న్యూట్రిషన్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసి, అవి ఏంటంటే ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే organisms can prepare their own food. This type of nutrition is called autotrophic nutrition. ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి ఫుడ్ ని ఓన్ గా తయారు చేసుకుంటాయో వాటిని ఆటోట్రోప్స్ అని చెప్తాం. ఇటువంటి న్యూట్రిషన్ నే మనము ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఆటోట్రోప్స్ ఏమున్నాయి? గ్రీన్ ప్లాంట్స్, సమ్ బ్యాక్టీరియా. గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ ప్లాంట్స్ అన్ని కూడా ఆటోట్రోప్సే. గ్రీన్ ప్లాంట్స్ అన్ని కూడా వాటి ఫుడ్ ని అవి ఓన్ గా తయారు చేసుకుంటాయి. వీటి బాడీలో క్లోరోప్లాస్ట్ అనేటటువంటి సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. అందులో క్లోరోఫిల్ అనే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ క్లోరోప్లాస్టే ఫుడ్ ని తయారు చేస్తాయి. సో గ్రీన్ ప్లాంట్స్ అన్ని కూడా ఆటోట్రోప్స్. నెక్స్ట్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. They depend on others for food. This type of nutrition is called heterotrophic nutrition. చూడండి, ఈ ఆర్గానిజమ్స్ ఏంటంటే వాటి ఫుడ్ ని అవి ఓన్ గా తయారు చేసుకోలేవు, వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. మెయిన్ గా ప్లాంట్స్ తయారు చేసినటువంటి ఫుడ్ ని ఇవి తీసుకుంటాయి. అందుకనే వీటిని హెటరోట్రోప్స్ అంటారు. ఇటువంటి న్యూట్రిషన్ నే మనము హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఉన్నాం కదా, మనం హెటరోట్రోప్సే. మనతో పాటు ఇంకా అనిమల్స్, ఫంగై ఇవి కూడా హెటరోట్రోప్సే. ఇవేవి కూడా వాటి ఫుడ్ ని అవి ఓన్ గా తయారు చేసుకోలేవు, ఫుడ్ కోసము వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. అంటే వీటి బాడీలో క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గానెల్స్ అనేటివి ఉండవు. అందువలనే ఇవి ఫుడ్ ని ఓన్ గా తయారు చేసుకోలేవు. అయితే హెటరోట్రోప్స్ అన్ని కూడా ఫుడ్ ని ఒకే విధంగా తీసుకుంటాయా అంటే తీసుకోవు. వాటిలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ హోలోజోయిక్ న్యూట్రిషన్. హ్యూమన్స్ అండ్ అమీబా షోస్ హోలోజోయిక్ న్యూట్రిషన్. చూడండి, హ్యూమన్స్ అంటే మనమే కదా, హ్యూమన్ బీయింగ్స్. అమీబా వీటిలో ఫుడ్ ఎలా తీసుకుంటాయి అంటే ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్, డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్. మనం ఎలా ఫుడ్ తీసుకుంటామో మనందరికీ తెలుసు కదా. ఫుడ్ మనం మౌత్ ద్వారా తీసుకొని మన డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెస్ట్ అయ్యి, డైజెస్టెడ్ ఫుడ్ అబ్జార్బ్ అయ్యి అందు నుంచి ఎనర్జీ అనేది తయారవుతుంది. అమీబాలో కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్. చూడండి, ఎగ్జాంపుల్ కి ఫంగైని మనం సాఫ్రోఫైట్స్ అని చెప్తాం. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఎలా తీసుకుంటాయి అంటే ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ ని ఫుడ్ గా తీసుకుంటాయి. ఇవి డెడ్ బాడీస్ మీదకి ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి వాటిని బ్రేక్ డౌన్ చేసి అందులో ఉండే న్యూట్రియంట్స్ ని ఇవి అబ్జార్బ్ చేస్తాయి. అంటే హోలోజోయిక్ న్యూట్రిషన్ లో ఇక్కడ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఫుడ్ ని బాడీలోకి తీసుకొని ఎంజైమ్స్ సహాయంతో వాటిని డైజెస్ట్ చేసి ఆ డైజెస్టెడ్ ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇక్కడ సాఫ్రోఫైట్స్ వచ్చి బయటనే ఫుడ్ ని డైజెస్ట్ చేసి ఎంజైమ్స్ ని వాటి మీద రిలీజ్ చేసి బయటనే డైజెస్ట్ చేసి డైజెస్టెడ్ ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి బాడీ లోపల డైజెషన్ జరుగుతుంది, ఇవి బయటనే వాటిని బ్రేక్ డౌన్ చేసి వాటిలో ఉండే న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్ వచ్చి ఫంగై. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ లైవ్ ఆన్ ఆర్ ఇన్సైడ్ అదర్ ఆర్గానిజమ్స్. ఇవేంటి అంటే వేరే ఆర్గానిజమ్స్ వాటి బాడీ లోపల గాని బాడీ పైన గాని ఉండి అవి తయారు చేసుకున్న ఫుడ్ ని వాటి బాడీలో ఉండే ఫుడ్ ని తీసుకొని ఇవి జీవిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, కస్కూటా, టేప్ వార్మ్. కస్కూటా అనేది ఒక ప్లాంట్. ఇది ప్లాంట్ అయినా కూడా దీని ఫుడ్ ని ఇది ఓన్ గా తయారు చేసుకోదు. ఎందుకంటే దీనిలో క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు, క్లోరోఫిల్ ఉండదు, దీనికి లీవ్సే ఉండదు, ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇది ఇంకొక ప్లాంట్ మీద గ్రో అవుతుంది. ఆ ప్లాంట్ తయారు చేసుకునే ఫుడ్ ని ఇది తీసుకొని ఇది గ్రో అవుతుంది. అందుకని దీన్ని పారాసైట్ అంటాం, కస్కూటాను. నెక్స్ట్ టేప్ వార్మ్. టేప్ వార్మ్స్ అనేటివి మన స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్ ని ఇవి తీసుకొని జీవిస్తూ ఉంటాయి. అంటే మన బాడీ లోపల
ఇవి జీవిస్తాయి. అందుకనే కదా స్టూడెంట్స్ మన స్కూల్లో 6 మంత్స్కి ఒకసారి ఈ టేప్ వామ్స్ చనిపోవడానికి ఒక టాబ్లెట్ కూడా మనకిస్తారు. ఆ టాబ్లెట్ తింటే ఈ టేప్ వామ్స్ అది చంపేస్తుంది. సో అలా లేదనుకోండి, ఇవి మన స్టమక్ లో ఉంటే మనం తినే ఫుడ్ అంతా ఇవి తినేసి మన ఫుడ్ నుంచి మనకి ఎనర్జీ గ్రోత్ అనేటివి తగ్గిపోయేటట్లు చేస్తాయి. సో ఆ టాబ్లెట్ పడేయకుండా ఖచ్చితంగా తినాలి. మెయిన్ గా వీటిలో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. పారాసైటిక్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయంటే కస్కూటా, టేప్ వామ్. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ కి ఫంగై. హాలోజోయిక్ న్యూట్రిషన్ కి హ్యూమన్స్, అమీబా. ఇంకా హెట్రోట్రోప్స్ కి ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ వస్తాయి, హ్యూమన్స్, అనిమల్స్, ఫంగై. ఆటోట్రోప్స్ ఏమున్నాయి? గ్రీన్ ప్లాంట్స్.